చెప్పండి. ఇలాంటి మీరు అన్ని కూడా చెప్పాలి. 5 నెలల్లో జరిగిన అభివృద్ధి అని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులేయడం అభివృద్ధి. మన ప్రభుత్వం తగ్గించడం, మంచి ప్రభుత్వం చెప్పి డోర్ స్టిక్కర్లు కూడా వేసేది. ఏ మంచి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉంది చెప్తారు. ఓకే, కూటమి ఇప్పుడు ఎలా ఉన్నారు? అలా సంతోషంగా ఉన్నారా? అందుకని మీరు అడిగారు మంచి ప్రశ్న. మంచి ప్రభుత్వం అంటే నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి ఇచ్చి ప్రజల్ని తాగుబోతులు చేయడమే మంచి ప్రభుత్వ లక్ష్యం. ఇసుకని ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇష్టానుసారం దోచుకుంటున్నారు. పేపర్లోనే ఇష్టానుసారం ఇష్టం వచ్చిన బరి తగ్గించి కొట్టుకుంటున్నారు. ఇసుక సేనరైజులు మాయి, ఇసుక క్వారీలు మాయి అని కొట్టుకుంటున్నారు. మరి ఇసుక ఈ రోజుకి మార్కెట్లో దొరకట్లేదు. గత ప్రభుత్వం ఏం జరిగిన తర్వాత మాట్లాడతాం. ఈ ప్రభుత్వం కూడా దొరకట్లేదు కదా. 5 నెలలు అయింది, 6 నెలలు అవుతుంది. రేపు పొద్దున్న ఏం చేస్తారు? మీ పాలసీ మేకింగ్ ఏంటి? మేము ఇసుక ఉచిత ఇసుక అని చెప్పాం, ఇంటికి తీసుకొచ్చి పోయాలా అని చంద్రబాబు నాయుడు గారు ఎంజాయ్ చేశారు. అంటే పేద మధ్యతరగతి ప్రజల్ని అవహేళన చేశారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు, పురంధరేష్ గారు మాట్లాడలేదే. ఎట్ల బండిలో ఫ్రీగా తీసుకెళ్ళంటారు. నగరంలో ఉన్నాడు ఎట్ల బండి ఎలా తీసుకెళ్తాడు? అలాంటి బుద్ధి లేని మాట్లాడడం చెప్తారా? చెప్పండి. నగరంలో ఉన్నోళ్ళు ఎవరైనా బండ్లు కట్టి తీసుకెళ్తారా? ఎవరు చాలా తెలివిగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజల్ని మాయ చేయడానికి ఉచిత ఇసుకంట నువ్వు తీసుకెళ్ళిపోండి, ఎట్ల బండ్లు అయితే ఫ్రీ అంట. నగరంలో ఉన్న ఎట్ల బండ్లు ఎలా తీసుకెళ్తారు? ఎవరైనా మాట్లాడరా? చెప్పండి, ఎవరైనా మాట్లాడరా? మద్యం షాపులు ప్రైవేటైజేషన్ చేస్తే మొత్తం ఎవరు తీసుకున్నారు? మీరే చూశారు. నారాయణ గారు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు. 2 రోజులు టెండర్లని ముగించేసి మొత్తం షాపులు ఇచ్చేసారు. వ్యాపారం మొత్తం సైలెంట్గా ఎవరు చేసుకుంటున్నారు? తెలుగుదేశం కూటమి నాయకులు చేసుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వమా? ఇసుక లేదు, మద్యం నాణ్యమైన ప్రజలను తాగుబోతులు చేసే నిర్ణయం, అది మంచి ప్రభుత్వమా? సీప్లేన్ లాంటిది పెట్టి పేద ప్రజలకి పర్యాటక రంగాన్ని దూరం చేసేటువంటి ఇది మంచి ప్రభుత్వమా? నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి కదా, మరి అవి డౌన్ చేయడం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లా? నూనె రేట్లు పెరిగింది, పప్పు దినుసులు పెరిగింది. ఆయన దగ్గరికి కూడా వెళ్దాం. ఏం చేస్తున్నారు ఆయన? ఇది కూడా ఆయన రేషన్ కట్టడి చేసే దీనిలో వైసీపీ నాయకుల హస్తం అని చెప్తారు. ఇప్పుడు మీకు ఇందా నుంచి ప్రజల్ని పక్కదారి పడించేటువంటి మాట. మీరు ధరల నియంత్రణ చేశారా? చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వమా చెడ్డ ప్రభుత్వం అనేది ప్రజలు ఆలోచించాలి. మీరు వచ్చిన తర్వాత రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, అక్రమ రవాణా జరుగుతుంది, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, లేదా కాకినాడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వైసీపీ లేదు కదా, చేస్తుంది మీరా? ఎవరు? దీనికి సమాధానం చెప్పండి. మంచి ప్రభుత్వమా మోసం చేసే ప్రభుత్వమా ఇది? దీనికి సమాధానం చెప్పండి. ఆడపిల్లల గురించి మాట్లాడారు. ఇంతవరకు రాష్ట్రంలో వందల మంది ఆడపిల్లల మీద రేపులు చేస్తున్నారు. ఒక 7 ఆత్మహత్య చేసుకున్నారు, హత్యలు చేశారు. దీని మీద ఇంతవరకు హోంమంత్రి అధికారుల నుండి ఒక్క చర్య మీద కూడా శిక్ష లేదు. కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి చేయలేదు. కూడా మీరు మంచి ప్రభుత్వం. ఆల్రెడీ మోసం చేసిన విషయం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాము, న్యాయస్థానాలు పెంచి పెంచడం జరిగింది అని చెప్పి అదే గారు చెప్తారు. రాజ్ కమల్ గారు ఇది చాలా మంచి ఆవిడ స్టేట్మెంట్ నేను చెప్పాను. నేను అడుగుతుంది ఏంటంటే అసలు ఆమె స్టేట్మెంట్ పరిగణలో తీసుకున్నారు తర్వాత